వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. 6 ఏళ్ల కిందటి కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి డబ్బు చెల్లించాలని ఆదేశించింది. లేదంటే 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ స్పష్టం చేసింది. ఇక 2018లో రామ్ గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతూ ఉండగా వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. రాబోయే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేదంటే 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అంధేరి మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఆర్జీవీకి భారీ షాక్ తగిలినట్లయితే మనకి సమాచారం లభిస్తోంది. ఇటు చెక్ బౌన్స్ కేసుకి సంబంధించి ఆర్జీవీకి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 3 నెలల టైం బౌండ్ అయితే విధించారు. 3 నెలల్లో ఇటు బాధితుడికి నష్టపరిహారం చెల్లించకపోతే 3 నెలల జైలు శిక్ష తప్పదంటూ కూడా కోర్టు తీర్పునైతే ఇచ్చింది. దీనిపై ఉన్న మరింత సమాచారం ఏంటి? వివాదాస్పద దర్శకుడుగా పేరు పొందినటువంటి రామ్ గోపాల్ వర్మకు అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఒక సంచలనమైనటువంటి తీర్పు వెలువరించింది. ప్రధానంగా 2018లో రామ్ గోపాల్ వర్మ మీద అంధేరికి సంబంధించి ముంబైలో ఈ చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి మహేంద్ర చంద్ర మిశ్రా అనే వ్యక్తికి శ్రీ అనే కంపెనీ పేరుతోటి వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయనకు రామ్ గోపాల్ వర్మ ఒక చెక్కు ఇవ్వటం జరిగింది. ఆ చెక్కు సంబంధించి అది బౌన్స్ కావటంతో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా కోర్టులో కేసు పెండింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే కేసు విచారణకు మాత్రం రామ్ గోపాల్ వర్మ ఒక్కసారి కూడా హాజరు కానటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. అయితే ఈ క్రమంలో అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు రాబోయే 3 నెలల్లో గనక ఈ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో మహేష్ చంద్ర మిశ్రాకు 3,72,000 పైచిలకు పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ గనక ఆ డబ్బులు గనక 3 నెలల లోపు గనక చెల్లించని పక్షంలో ఆ తర్వాత 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కూడా మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు అయితే ఇవ్వటం జరిగింది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.